అక్టోబర్ 9 లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేసీఆర్ హయాంలోనే జరిగిన అభివృద్ధి మరియు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 9న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్కు కేసీఆర్ యొక్క మద్దతు పూర్తిగా ఉందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా ఉండి వారిని గెలిపించుకుంటామని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ హయాంలోని అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలలో ప్రజల కోసం అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సన్నాహంగా ప్రతి మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామని, రాబోయే స్థానిక ఎన్నికలకు తమ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అక్టోబర్ 9th నుంచి అనేది నామినేషన్ స్టార్ట్ అనేది షెడ్యూల్ విడుదల చేశారు. 42% బీసీ రిజర్వేషన్లకి మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మద్దతు తెలిపింది, ఇప్పుడు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలో 62 ఎంపీటీసీలు, 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలు, ప్రతి వార్డు మెంబర్ని ఖచ్చితంగా హుజూరాబాద్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ అందరు కూడా అలర్ట్ కావాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీకు పూర్తిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను కూడా బాధ్యత కలిగ శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి అండగా ఉంటా, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్పి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఏ వాడలైనా ఎక్కడైనా ఎంత అద్భుతంగా ఇలా హుజూరాబాద్ ని కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తీర్చిదిద్దిందో స్వయంగా మీరు చూస్తా ఉన్నారు. ఇలా ఏ గ్రామంలో చూడండి 107 గ్రామ పంచాయతీలలో ఇలా కేసీఆర్ గారు పోయిన 10 సంవత్సరాలలో 100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించింది. ఈ భారతదేశ చరిత్రలోనే ఇక్కడ లేని విధంగా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలలో ఇలా అద్భుతమైన అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తారు. చేయండి, తెలంగాణ రాకంటే ముందు ఊర్లో ఎట్లుండే, ఇవాళ ఊర్లు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా ఎంత అద్భుతమైన ఘనత తీసుకొచ్చిందండి. భారతదేశంలోనే ఇలా అద్భుతమైన గ్రామ పంచాయతీ అవార్డులు, ఇలా టాప్ 20 అవార్డ్స్ తీస్తే అలా 19 గ్రామ పంచాయతీ అవార్డులు అది తెలంగాణ రాష్ట్రానికే వచ్చింది, అది తెలంగాణ గ్రామ పంచాయతీలకే వచ్చినాయి. అంటే కేసీఆర్ గారి పనితీరు అదే ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ అవార్డ్స్ ఇచ్చింది మేము కాదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వం ఆ అవార్డు ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారు కూడా వారి గుజరాత్ లో చేయలేని పనులు ఇలా కేసీఆర్ గారు తెలంగాణలో చేసిండు అనేది స్వయంగా నరేంద్ర మోడీ గారే వారి నోట్తో చెప్పినట్టే కదా. 20 గ్రామ పంచాయతీల నుంచి 19 గ్రామ పంచాయతీలు ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన దానికి కేసీఆర్ గారు పరిపాలిస్తున్న రాష్ట్రానికి వచ్చిందంటే ఇలా ఎంత గర్వమో మనకి ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు రేపు ఓట్లు అడుగుతారని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలా 20 ఇక్కడ ఉన్న మీ 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయి? ఇలా
1,25,000 ఎకరాలు ఏవైతే పారుతున్న రైతులకి మీరు ఇవ్వాల్సిన రైతు బంధు ఇచ్చిన తర్వాతనే, మీరు యూరియా బస్తాలు అందించిన తర్వాతనే, మీరు అద్భుతమైన 24 గంటల కరెంటు ఇచ్చిన తర్వాతనే ఇలా నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులని మీరు ఓటు అడగాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మీరేమంటారు? ఇవాళ యువకులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎటు పోయినాయి మీ జాబులు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చారు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండు? ఇలా ప్రతి యువకుణ్ణి, ఈ నియోజకవర్గంలో ఉన్న యువకుణ్ణి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకుణ్ణి కావచ్చు, మీరు ఖచ్చితంగా ఓటు అడగాలంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. ఇలా కేసీఆర్ గారు మాత్రం భారతదేశ చరిత్రలోనే లేని విధంగా 2,32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బాజాప్తు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయా మాటలు చెప్పి ఇలా ఉట్టిగానే ధూమ్ధామ్ అని చెప్పి ఇలా రోడ్ల మీద ఇలా యూరియా బస్తా కోసం లైన్లలో నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న నా రైతులు నిలబడతా ఉంటే నా గుండె తరలిపోయింది, బాధ అనిపిస్తా ఉంది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎట్లుండే, ఒక మహారాజులాగా బతికిన రైతుని తీసుకొచ్చి వీళ్ళు రోడ్ల మీద పడేసి మళ్ళా పాతకాలం తెస్తామని చెప్పి, పాతకాలం ఏ విధంగా అయితే 2014 కంటే ముందు లైన్లు కట్టి ఏ విధంగా అయితే రైతులు నిలబడుతుండేనో ఆ విధానికి తీసుకొని పోవడం ఎంత బాధాకరం ఈ విషయం అని చెప్పి సందర్భంగా ఇలా 5 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు గెలుస్తాం. ఇవాళ 107 గ్రామ పంచాయతీలలో సర్పంచులు గెలుస్తాం, ప్రతి వార్డులో వార్డు మెంబర్లు గెలుస్తాం. ఇవాళ 62 ఎంపీటీసీకి 62 ఎంపీటీసీలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.